హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు యమునోత్రికి ఎలా వెళ్ళామో చూపించాం కదా. ఇప్పుడు నెక్స్ట్ గంగోత్రికి ఎలా వెళ్తామో చూపిస్తాను చూడండి. మనం గంగోత్రికి వెళ్తుంటే మీకు ఈ దృశ్యాలన్నీ కనిపిస్తాయి. చాలా బాగుంటుందండి వెళ్ళే దారి మొత్తము. గంగోత్రి ఇప్పుడు ఉన్న చార్ధామ్ మొత్తంలో గంగోత్రి దృశ్యాలన్నీ బాగుంటాయండి. వెళ్ళే దారి మొత్తం మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళే దారి మొత్తం చూస్తూ నేచర్ అండ్ వాటర్ అన్నీ. మేము ఫస్ట్ గంగోత్రికి వెళ్ళే దారిలో ఉత్తరకాశి అని మనకు వస్తుంది గంగోత్రికి దగ్గరలో. ఆ టెంపుల్కి వెళ్ళి అది అయిపోయాక అక్కడి నుంచి అక్కడ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మేము గంగోత్రికి వెళ్ళామండి. అంతా చూపిస్తాను ఈ వీడియోలో, చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇది ఉత్తరకాశి మెయిన్ ఎంట్రన్స్ గుడికి. ఇది లోపల వ్యూ అండి, మొత్తం చూడండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా కనిపిస్తుంది మీకు. మనం ఒక రౌండ్ మొత్తం తిరిగి లైన్ గుడి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, డైరెక్ట్ వే లేదు. ఇక్కడ ఇలా లైన్ కడతారు అందరూ. లైన్ కట్టేసి లోపల ఒక చుట్టూ తిరిగేసి లోపల గుడి లోపలికి వెళ్ళాలి. అనుకోండి, ఇది గుడి లోపల. గుడి లోపలికి మొబైల్స్ అలో లేవు, సో లోపల వీడియో తీయలేదు, బయట మాత్రమే. దర్శనం అయిపోయిందండి, బయటికి వచ్చాము. ఇది సైడ్ వ్యూ. ఇది కొన్ని ఫొటోస్ గుడివి. అక్కడనే ఇంకా పక్కన బ్రహ్మం గారిది ఇంకా కొన్ని వీడియోస్, కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి. అన్నీ చూడండి. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఉత్తరకాశీది. మీరు ఒకవేళ గంగోత్రికి వెళ్తే ఖచ్చితంగా ఉత్తరకాశీ విజిట్ అయ్యి గంగోత్రికి వెళ్ళండి. ఉత్తరకాశీ అయిపోయాక మేము అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్స్ అవతలనే మేము రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని అక్కడనే నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి గంగోత్రికి బయలుదేరాము టెంపుల్ దగ్గరికి. మేము మార్నింగ్ నెక్స్ట్ డే రోజు మార్నింగ్ దర్శనం చేసుకున్నాము గంగోత్రి దగ్గర. గంగోత్రి దగ్గర గరం కుండ అని ఉంటుందండి. ఇక్కడ వాటర్ అనేది చాలా వేడిగా వస్తాయి మనకి. గుడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ స్నానం చేసి వెళ్ళొచ్చు, ఎందుకంటే చల్ల వెదర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా వేడి వాటర్ వస్తాయి. సో ఇక్కడ స్నానం చేసి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. కాకపోతే ఒకసారి చూసుకోండి, ఇక్కడ చాలా వేడిగా ఉంటాయి వాటరు. దాంట్లో కాలు కూడా పెట్టలేరు. అక్కడ చూడండి, వాళ్ళు దిగలేక ఏమంటే దిగి మళ్ళీ పైకి వస్తున్నారు. చాలా వేడిగా ఉంటాయి వాటరు. మీరు అక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్కి, అక్కడి నుంచి వాటర్ వచ్చి స్విమ్మింగ్ పూల్ లెక్క ఉన్నాయి కదా, దాంట్లో పడతాయి వాటరు. అక్కడికి కావాల్సి ఉంటే అక్కడ స్నానం చేసుకోవచ్చు. అది అయిపోయాక మేము మళ్ళీ గుడికి స్టార్ట్ అయ్యాము. గుడికి వెళ్తుంటే ఇది వ్యూ అండి, చూడండి.
1 కిలోమీటర్ అవతల మనం పార్కింగ్ చేసుకొని, లేదా కొంచెం ముందర వస్తే అక్కడ దగ్గరలో పార్కింగ్ చేసుకొని కొంచెం ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ లోపలికి నడవాల్సి వస్తుంది. మొత్తం షాప్స్ ఉంటాయి మనకి ఎంట్రన్స్ నుంచి లోపల వరకు. మనకి చార్ధామ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, అది ఇక్కడ స్కాన్ చేయించుకోవాలి ఎంట్రన్స్లో. స్కాన్ చేయించుకోకపోయినా ఎవరేం అసలు పట్టించుకోరు, మనం డైరెక్ట్ కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళేదారిలో షాపింగ్కి, ఫుడ్కి చాలా స్టాల్స్ ఉంటాయండి. మీకు కావాల్సింటే మీరు ఏమైనా కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇంటికి ఏమైనా తీసుకెళ్ళాలన్నా, ఏమన్నా కావాల్సిన ఫుడ్ తినాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం గుడి దగ్గరకు వచ్చాము ఇప్పుడు. ఇది గుడి పక్కన. ఇది గుడి సరౌండింగ్స్ అండి. మనం లైన్ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ చాలా పెద్ద లైన్స్ ఉంటాయి. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు చాలా పెద్దగా ఉండే లైను. సో మేము స్పెషల్ దర్శనానికి వెళ్ళాము. పర్సన్కి 400 రూపీస్ తీసుకుంటారు స్పెషల్ దర్శనానికి. మీరు కావాల్సింటే స్పెషల్ దర్శనం తోటి వెళ్ళొచ్చు లోపలికి. అప్పుడు తొందరగా అయిపోతుంది. వితిన్ 2-3 మినిట్స్లో మనకి దర్శనం అయిపోతుంది. లేకపోతే 1 అవర్ 2 అవర్స్ అవుతుంది. మాకు దర్శనం అయిపోయింది. మేము 5 మినిట్స్లో బయటకు వచ్చేసాము. ఇది బయటకు వచ్చాక రుద్రాక్షలు అండి, ఒరిజినల్ రుద్రాక్షలు మన ముందే కడిగిస్తారు. ఇది బయట వ్యూ. ఇది అండి గంగోత్రి దృశ్యాలు. నెక్స్ట్ వీడియోలో కేదార్నాథ్ ఎలా వెళ్ళాము, అక్కడ ప్రైజెస్ ఏంటి అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కేదార్నాథ్ అయితే ఎవరు మిస్ అవ్వకండి, ఎందుకంటే చార్ధామ్ మొత్తంలో అత్యద్భుతమైన ప్రదేశం అంటే కేదార్నాథ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.